అలా అంటున్నప్పుడు సడన్గా సినిమాలే చేస్తాను అనుకోలేదు, చేసిన ఒక హిందీ సినిమా ఏమో అనుకున్నా, తెలుగు సినిమానా లైఫ్లోనే ఆలోచననే లేదు ఆ విషయం గురించి. సడన్లీ దే సెడ్ తేజ గారు హీస్ అ వెరీ బిగ్ డైరెక్టర్, వన్ మేనేజర్. అప్పుడు ఈ సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ అని అవన్నీ లేనే లేదు, ఫేస్బుక్ ఉంది. ఐ వాజ్ నాట్ ఆన్ ఫేస్బుక్. అది బరోమాస్ చేసిన సినిమా వర్కింగ్ స్టిల్స్ కొన్ని సర్క్యులేట్ అయ్యాయి అమంగ్స్ట్ మేనేజర్స్. అండ్ తేజ గారు వాజ్ ఇన్ బాంబే లుకింగ్ ఫర్ అ హీరోయిన్ ఫర్ వెయ్యి అబద్ధాలు. అండ్ హీ హ్యాస్ షార్ట్ లిస్టెడ్ 3 heroines who are there in that room when I entered. ఓకే, మీతో పాటు ఇంకా ముగ్గురున్నారా? ఆల్రెడీ ముగ్గురులో కూడా ఒక్కరు నాకు ఎవరని కూడా తెలుసు. ఆమె ఇజాబెల్ అని ఒక అమ్మాయి ఉంది. షీ వాజ్ లేటర్ ఫర్ ఫేర్ అండ్ లవ్లీ యాడ్ అవన్నీ చేసేది ఆమె. ఒక పాపులర్ మోడల్, బ్రెజిలియన్ మోడల్. షీ వాజ్ వన్ ఆఫ్ దెమ్. I used to see her on టీవీ ఛానల్స్ లో ఫేర్నెస్ క్రీమ్ కని యాడ్కి వచ్చే అమ్మాయి ఆమె. నేను నోబడి, జస్ట్ 1 or 2 films old. And suddenly he saw my pictures after selecting them. And then అదే రోజు ఆఫ్టర్నూన్ ఫ్లైట్ ఉంది ఆయనకి, అర్జెంట్లో ఎమర్జెన్సీ అమ్మాయి ఇప్పుడే రాగలిగితే నేను ఆమెను కలుస్తాను, ఇప్పుడే తీసుకొచ్చేయండి ఆమెను. సో దే ఇమీడియట్లీ నో హీస్ అ బిగ్ డైరెక్టర్, హీ వాంట్స్ టు మీట్ యూ, నువ్వు తొందరగానే తీసుకొచ్చారు. మమ్మీ నేను వెళ్ళాము. వెళ్తే అంత ప్యాకింగ్ అంతా అయిపోయింది. ఆ ముగ్గురు అమ్మాయిలు అక్కడ చైర్లో కూర్చున్నారు. హీ సెడ్ కమ్ ఫస్ట్ సిట్. ఎస్తర్, యా కమ్ సిట్ డౌన్. సో నెంబర్ 4 కూర్చోండి. yes, నెంబర్ 4. then he said, you know Telugu? No. You know me? No. You know, I don't know anything, and everything's answer is no. Then how are you here? I said, because you saw my pictures and all. Okay. I am a good director in Telugu. Okay. I am a big director in Telugu, he said. I'm like, okay. దెన్ నువ్వు వెతికితే ఎవరినైనా అడిగితే నీకు తెలుస్తుంది, తర్వాత అడుగు, అది ఫైండ్ అవుట్ చేయి నువ్వు అన్నారు. ఓకే. తర్వాత యాక్టింగ్ వచ్చు, కోర్స్ చేసుకున్నావా? ఎస్. ఏమైనా ఆడిషన్ సీన్ ఏమైనా ఉన్నా చేసి చూపించగలవా అంటే అలాంటిది ఏం లేదు. నేను లైఫ్లో ఇప్పుడు దాకా కూడా ఆడిషన్ అనేది ఇవ్వలేదు. ఓకే. నో. సో ఆటోమేటిక్గా మూవీస్ కూడా అంటే ఒక అపీరియన్స్ అనేది కూడా చూసి సో ఒకదానికొకటి అలా వచ్చేస్తుంది. ఇప్పుడు దాకా కూడా అంతే. ఇప్పుడు దాకా కూడా నాకు ఒక మేనేజర్ అన్న అతను లేరు, ఎవరు నా ఫొటోస్ చేసి తీసుకొని తిరుగుతున్నారు అనేవారు లేరు. ఒక్క వర్క్ నుంచి ఇంకో వర్క్. సో ఆయన అయితే ఏం చేద్దాం, ఏదైనా సీన్ రెడీ లేదు, సో నేను నీకు ఒక పని చేద్దాం, కూర్చో అన్నారు. ఇలాగే ఫేస్ టు ఫేస్ కాఫీ టేబుల్ ఉంటుంది కదా హోటల్ రూమ్స్లో, అలా ఫేస్ టు ఫేస్ కూర్చున్నారు. నేను నీకు ఒక ఇది చెప్తాను, సిచ్యువేషన్ చెప్తాను, ఆ సిచ్యువేషన్కి తగ్గట్టు నువ్వు రియాక్షన్ ఇవ్వు నాకు అన్నారు. ఒక ఇమోషనల్ సిచ్యువేషన్ చెప్పి నన్ను దానికి రియాక్ట్ అవుతూ వింటూ ఐ వాజ్ జస్ట్ చేంజింగ్ మై ఎక్స్ప్రెషన్స్. ఈ సెడ్ ఓకే నౌ ఇది అయిపోయింది, నీకు మోసం అయిపోయింది, ఆ స్టోరీని అలా నీకెవరో చాలా ప్రేమిస్తున్నారు, నీకు చాలా ప్రామిసెస్ ఇచ్చారు, తర్వాత నీకు మోసం చేసి ఇప్పుడు నీకు ఒక కాఫీ షాప్కి పిలిచి నువ్వు వద్దంటున్నారు, అప్పుడు నువ్వు తనకి ఏం చెప్తావు అంటే జస్ట్ ఐ ఫెల్ట్ బ్యాడ్ అండ్ ఐ లుక్డ్ అట్ హిస్. హీ సెడ్ లుక్ అప్ ఇంటూ మై ఐస్. నేను లుక్డ్ అట్ హిమ్, ఐ సెడ్ ఓకే యు ఆర్ మై హీరోయిన్. సింపుల్గా. నేను వీళ్ళు ముగ్గురు, మరి ఈమె టీవీలో కూడా వస్తుంది కదా, ఈమె కాకుండా నేను ఎలా అని నేను అనుకుంటా. అంటే ఈ యొక్క సీన్ కానీ ఆయన ఎక్స్ప్లెయిన్ చేయడం అంతా కంప్లీట్గా వాళ్ళ ముందే. అవునవునవును, అంతే. ఆమె ఉన్నారు, మా మేనేజర్ ఉన్నారు, మా మమ్మీ ఉన్నారు. హరి బికాస్ ఇమీడియట్లీ హీ సెడ్ ఓకే అండ్ దెన్ ఆఫ్టర్ దట్ హీ లెఫ్ట్ ఫర్ ఎయిర్పోర్ట్. లాస్టెస్ట్ మినిట్లో నేను కలిసాను అనమాట. సో కలిసి తర్వాత తను తెలుగు వచ్చా అన్నారు. రాదు. విన్నావా? లేదు. ఐడియా ఉందా? లేదు. సో బట్ యూ హ్యావ్ ద కాన్ఫిడెన్స్, యూ కెన్ రిపీట్ తెలుగు వర్డ్స్. ఐ సెడ్ హౌ, ఎలా సౌండ్ అవుతుందని అంటే నేను ఒక సెంటెన్స్ చెప్తాను, అది అలాగే నాకు రిపీట్గా చెప్పాను. ఒక సెంటెన్స్ చెప్పారు, నేను అది ఇమిటేట్ చేశాను. ఓకే డన్, నీకు ఒక 2 daysలో నేను కాల్ చేస్తాను, హైదరాబాద్ వచ్చేసి యూ ఆర్ డూయింగ్ మై ఫిల్మ్ అని వెళ్ళిపోయారు. నేను ఇంకా ఇంత ఈజీగా ఒక సినిమా అవుతుందా నాకు డౌట్. ఇది ఫ్రాడ్, ఏదో సమ్ స్కామ్. దిస్ ఇస్ సచ్ అ ప్రిటీ గర్ల్, దే ఆర్ ఆల్ దేర్, హౌ కమ్ ఐ అవుట్ ఆఫ్ నోవేర్. నేను క్యాజువల్, వాళ్ళు మొత్తం మేకప్ అవన్నీ వేసుకుని కూడా ఉన్నారు, నేను మామూలుగా ఇలా వచ్చాను. సో ఐ డోంట్ సీ ఎనీ పాసిబిలిటీ. ఊరికే 2 days నాకు బాధ, నేను సాడ్ అవుతానేమో అని చెప్పుంటారని నేను కేర్లెస్. మళ్ళీ ఐ డి నాట్ ఫాలో అప్ నథింగ్. ఎగ్జాక్ట్లీ ఆఫ్టర్ 2 days ఐ గెట్ అ కాల్, హలో యూర్ రెడీ, రేపు టికెట్ వేస్తున్నాను. అంటే మీరు నిజంగానే మాట్లాడుతున్నారా అంటే అవును. నువ్వు ఏమనుకున్నావు, మరి జోక్ అనుకున్నావా, వచ్చేయి అన్నారు. అంటే ఫస్ట్ తేజ గారిని అంటే ఈ అప్రోచ్ అనేది మొత్తం చేసేటప్పటికి స్కామ్, అమ్మో ఏముంటది, అన్ని వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి అనుకున్నారు. ఎన్ని జరగవు. ఎవ్రీబడి కీప్స్ టెల్లింగ్ ఐఎమ్ బిగ్ దిస్, ఐఎమ్ బిగ్ దాట్, నేను పెద్ద ఇది తెలుసా అని కానీ చెప్తూనే ఉంటారు. కానీ నిజంగా అది ఉంటుందా అని మనకు జరిగేంత వరకు తెలియదు కదా. సో బిఫోర్ దిస్ తెలుగు మూవీ 1000 అబద్ధాల కంటే ముందు హిందీ సినిమాస్ మూవీ అంటే ఆ టైంలో ఏదైనా ఇట్లాంటి జరిగిందా? ఏదన్నా స్కామ్ లాంటిదా? స్కామ్ జరగలేదు బికాస్ ఆఫ్ మాస్టర్ జీ. ఈవెన్ తేజ గారిని కలవాలని కూడా పంపించింది మాస్టర్ జీ కాబట్టి అదొక గ్యారంటీ. బికాస్ షీ యూస్ టు చెక్. ఈవెన్ దాని తర్వాత సురేష్ ప్రొడక్షన్స్ తో చేసేటప్పుడు కూడా ఓకే నవ్ యు ఆర్ డూయింగ్ అ ఫిల్మ్,
మాస్టర్జీ ఇప్పుడు దాకా సినిమాలు చేసావు కానీ సురేష్ ప్రొడక్షన్స్ చేయడం అంటే ఇప్పుడు నువ్వు ఒక ప్రాపర్ సినిమా చేయబోతున్నావు అన్నట్టు. సో షీ యూస్ టు గైడ్ మీ, షీ యూస్ టు టెల్ మీ ఇది ఓకే, ఇది నాట్ ఓకే. ఆమెకి అవసరమే లేదు, ఆమెకే 10 ఉన్నాయి టెన్షన్స్, బట్ ఆల్వేస్ యూస్ టు మానిటర్ దట్ వాట్స్ గోయింగ్ ఆన్ ఇన్ మై లైఫ్. సో డెఫినెట్లీ మీటింగ్ తేజ గారు వాజ్ బికాస్ ఆఫ్ హర్ అడ్వైస్. అండ్ హిందీలో ఎవ్రీబడి యూస్ టు బి సరోజ్ ఖాన్ కి స్టూడెంట్ అనగానే ఓకే 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 డిస్టెన్స్ మెయింటైన్ చేసేవాళ్ళు. జాగ్రత్త. ఇప్పుడు కూడా అందుకే నేను అంటున్నా, అక్కడ నేను ఎక్కువ యాక్టివ్ లేకపోయినా ఆ రెస్పెక్ట్ సరోజ్ ఖాన్ కి స్టూడెంట్ అనే ఒక, ఎందుకంటే ఆఫ్టర్ మాధురి దీక్షిత్ ఐ డోంట్ థింక్ షీ హ్యాస్ స్టూడ్ బై సమ్ వన్ సో స్ట్రాంగ్లీ. సో నా కోసం అంతలా ఎక్కడైనా వెళ్తే ఈమె ఎవరని చెప్తే నా డాటర్ అని చెప్పేవారు. అందరూ ఏజ్ క్యాల్కులేట్ మ్యాచ్ అవ్వట్లేదే ఎలా అని అలా చూస్తారు కానీ అడిగే ధైర్యం లేదు. అడాప్ట్ డాటర్ అండి, చెప్పొచ్చు కదా. నా కూతురు అయ్యే ఛాన్స్ లేదా, నాలా కనిపించదా, నాలా లేదా, ఊరికే వాళ్ళకి అలా కాదు ఇలా కాదు అంటారు. అలా కాదు, షీఈ్ మై స్టూడెంట్. నేను ఆమెకి బ్లడ్ షేర్ చేయలేదు కానీ నా విద్య షేర్ చేసుకున్నాను. షీఈ్ మై బ్రెయిన్ చైల్డ్, షీఈస్ టు సే. ఈ బొయ్య పొద్దల మూవీ టైంలో తేజ గారితో వర్క్ చేసేటప్పుడు సో ఆయనతో ఎలా ఉండేది? యూజువల్గా అంటే ఇండస్ట్రీలో ఆ టైంలో మేము వినింది ఏంటంటే తేజ గారు సో హీరోయిన్స్ని కొట్టేవాళ్ళని, సో సీన్ సరిగ్గా రాకపోతే సో ఆయన చూపించే అగ్రెషన్ అనేది వేరు. అంటే టువర్డ్స్ మూవీ పట్ల ఆ డెడికేషన్ కానీ ఏం చేసినా కానీ ఆ సీన్ రాబట్టాలనుకున్నారు. సో ఇట్లాంటి ఏదైనా ఇన్సిడెంట్ జరిగిందా? నాతో జరగలేదు, ఎందుకంటే నేను వచ్చిన స్కూల్ ఆఫ్ థాట్. ఐ థింక్ ఐఎమ్ వన్ ఆఫ్ హిజ్, ఇప్పుడు కూడా ఎక్కడ కలిసినా ఆల్సో వీఆర్ లైక్ వెరీ కోర్డియల్ బికాస్ ఐ కేమ్ ఫ్రమ్ ద సిమిలర్ స్కూల్ ఆఫ్ థాట్. ఓకే, సి వెన్ యూ కమ్ ఫ్రమ్ గురుకుల్ సిస్టమ్ ఆర్ యూ వెన్ యూ వర్క్, ఇది ఏమవుతుందంటే ఈ హీరోయిన్స్ ఇప్పుడు వచ్చే హీరోయిన్స్ కానీ ఆయన ముందు వర్క్ చేసిన హీరోయిన్స్ వాట్ ఎవర్ ది స్టోరీస్ ఆర్, హీరోయిన్ మైండ్ సెట్ ఏంటంటే దే ఆర్ ఓన్లీ లైక్ మాస్టర్జీ సెడ్. ఇప్పుడు మాస్టర్జీ ఆల్సో ఈజ్ వెల్ నోన్ ఫర్ బీయింగ్ అబ్యూజివ్ ఆర్ షౌటింగ్ హీరోయిన్స్ ఆర్ ఈవెన్ హీరోస్ ఆన్ ద సెట్ బికాస్ దే కమ్ ఫ్రమ్ ఒక గురుకుల్ సిస్టమ్ నుంచి వచ్చారు. అందరూ ఒక గురు కింద ఎంతో సంవత్సరాలు ట్రైనింగ్ తీసుకొని ఒక్క స్టెప్ రాంగ్ అయినా ఇక్కడ నుంచి చేతిలో ఉన్నది డైరెక్ట్ కాళ్ళకి వెళ్ళి పడుతుంది. అంటే టార్గెట్ అనేది మిస్ అవ్వదు. మైక్ అయితే లైట్ అయితే లైట్, అది చేతిలో ఏముందనేది కూడా చూడరు. ఏ ఇస్కో అని ఇలా టక్ అని వెళ్ళి అక్కడే పడుతుంది, వాళ్ళ నీకో కాళ్ళకు పడుతుంది, వాళ్ళకి ఓకే ఇంజరీ మాస్టర్ జీ కొట్టారు. సి దట్ ఈస్ బికాస్ దే లవ్ దేర్ జాబ్ సో మచ్, ఇట్ హ్యాస్ టు బి పర్ఫెక్ట్. అండ్ దే హ్యావ్ వర్క్డ్ ఇన్ ద ఇండస్ట్రీ వితౌట్ మానిటర్, వితౌట్ రీల్స్ ఉన్న టైంలో వర్క్ చేశారు. అంటే మాస్టర్జీ లాస్ట్ వరకు కూడా ఇది మానిటర్ చూసేవారే కాదు, ఇలా చూసే చెప్తారు ఆ అమ్మాయి ఫ్రేమ్లో రాదు, ఈ అమ్మాయి ఫ్రేమ్లో రాదు, ఈ 10 డాన్సర్స్ని కట్ చేయండి. తర్వాత అంటుంది ఇంతే కదా ఈ కదా, సో వాళ్ళు రారు కదా, వాళ్ళు ఎందుకు నిలబెట్టేశారు. ఇక్కడ మానిటర్లో చూసిన వాళ్ళు కూడా అంత క్లియర్గా చెప్పరు. కానీ వీళ్ళకి, సో తేజ గారు కూడా సేమ్ స్కూల్ ఆఫ్ థాట్. దే డోంట్ డిపెండ్ ఆన్ దాట్ యూనో ఏమంటారు ఒక ఎక్విప్మెంట్ మీదనో ఇంకో మనిషి మీదనో, అలా లేదు. సో ముందు ఉన్న వ్యక్తికి కూడా అంతే వాళ్ళు అదే లెవెల్లో ఎక్స్పెక్ట్ చేస్తారు. ఒకవేళ ఓన్గా టాలెంట్ లేదనుకో, లేకపోయినా వీళ్ళు చెప్పిందన్నైనా అర్థం చేసుకుని చేసే క్యాలిబర్ ఉన్న వాళ్ళని ఎక్స్పెక్ట్ చేస్తారు. మేనేజర్స్ కానీ మిగతా వాళ్ళు అందమ్ ఫిగర్ ఇవన్నీ చూసి తీసుకొస్తారు, కానీ రిసీవింగ్ కెపాసిటీ టాలెంట్ లెవెల్ అంత ఉండదు. ఒక్కసారి చెప్తారు, ఫస్ట్ టైం చాలా బాగా చెప్తారు. తేజ గారు కూడా మాస్టర్జీ కూడా చిలకలా చెప్తారు ప్రేమగా, ఇది చూడమ్మా బంగారం అని చెప్తారు. మీరు ఓకే అంటారు, అక్కడ వెళ్ళి ఏదో చేస్తారు. సెకండ్ టైం పర్లేదు, ఏం పర్లేదు, వాళ్ళు ఒక్కసారి మిస్టేక్ అందరు చేస్తారు. సెకండ్ టైం, థర్డ్ టైం, దాన్ని మించి మళ్ళీ 4th 5th 10 times కూడా అదే ఏంటంటే ఆ స్కేల్ అనేది తగ్గుతూ వస్తూ ఉంటది. ఫస్ట్ చెప్పిన బుజ్జి బంగారం అనేది లాస్ట్ వచ్చేటప్పటికి ఏముండవు, వేరేది వస్తుంది. నిన్ను సైన్ చేశాను చూడు, అది నా దరిద్రం, సారీ ఐఎమ్ సారీ టు మై సెల్ఫ్, ఇలాంటి వర్డ్స్ వస్తాయి. సో ఐ టోటలీ అండర్స్టాండ్ దట్ అండ్ ఐఎమ్ మై సెల్ఫ్ లైక్ దట్. నేను కూడా నేను ఇచ్చే ఛాన్సెస్ 3, నేనే ఒక్కసారి 2 సార్లు వరకు నాకు అర్థం అవ్వకుండా ఏదో పిచ్చి పిచ్చిగా చేస్తే నాకేస్తారు, అసలు నువ్వు ఎందుకు వచ్చావు ఈ ఫీల్డ్లో, నీకు లేదు ఈ టాలెంట్. దట్స్ హౌ ఐ ఫీల్ బికాస్ ఇట్ షుడెంట్ టేక్ దట్ మచ్ ఆఫ్ అ టైమ్ ఫర్ అ ట్రైన్డ్ టెక్నీషియన్ ఆర్ ఆర్టిస్ట్. సో తేజ గారికి నాకు చెప్పే అవసరమే లేదు, నేనే నన్ను తిట్టుకుంటూ ఉంటాను. అలా సెల్ఫ్ తిట్టుకునేలా ఉంది కాబట్టి నో ప్రాబ్లం. We both were like very good friends. If you would give me one scene, నాకు ఇది ఇంత ఒకే షాట్లో ట్రాలీ షాట్లో ఒకే టేక్లో అయ్యేలా చూసుకో, ఓకేనా? ఓకే, పింకీ ప్రామిస్, హీ విల్ గో, ఐ విల్ కమ్ బ్యాక్, ఫస్ట్ టేక్లో అయిపోతుంది. హీస్ టు టెల్ మీ, నా సెట్లో నువ్వు ఇది క్లాప్స్ అవన్నీ ఎక్స్పెక్ట్ చేయకు, నా సెట్లో క్లాప్ ఇవ్వడాలు, ఒక టేక్కి విసిల్ ఇవ్వడాలు అవన్నీ ఏమి ఉండదు, నీ సీన్ మీద ఫోకస్ చేయి చాలు అని. ఓకే, నేను కూడా ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ 2-3 times నా ఒకే టేక్కి అయ్యేసరికి మొత్తం యూనిట్ మొత్తం క్లాప్ చేశారు. హీ వాజ్ లుకింగ్ అట్ ద మానిటర్ బిఫోర్ హీ కుడ్ సే కట్. అట్ ద మూమెంట్ ఐ ఫినిష్డ్ మై డైలాగ్ ఎవ్రీబడి క్లాప్డ్. హీస్ లైక్ సరేలే, సరే సరే. సో
instead of him being disappointed with me, he used to always be impressed, he used to be happy. And I learned Telugu within 15 days. Within one schedule, I had already learned Telugu. ఇది ఇప్పుడు మీరు మాట్లాడుతున్న తెలుగు అప్పుడు నేర్చుకునేది క్లారిటీ లేదు, బట్ తెలుగు బేసిక్ అంటే ఆ డైలాగ్స్ కి మెమరైజ్ చేసే టెన్షన్ లేదు. నాకు ఇమీడియట్ ఆన్ ద స్పాట్ ఒక డైలాగ్ చెప్పినా నేను నేర్చుకుని చెప్పేస్తాను. ఓకే, ఫ్రమ్ జీరో నాలెడ్జ్ టు ఐ లెర్న్. ఏమండి ఎలా ఉన్నారు, టిఫిన్ అయిపోయిందా, పొద్దున అమ్మ ఇంత నేర్చుకుందామా హీరోయిన్, ఇంత క్విక్ లెర్నర్ అయితే మీరు. సో యూస్ టు సే ఆల్వేస్ ఆన్ ద సెట్, ఎక్కడ మా లడ్డు హీరోయిన్ ఎక్కడ. సో అప్పుడు దీనికన్నా స్లిమ్ ఉంటే కూడా హీ యూస్ టు స్టిల్ కాల్ మీ లడ్డు బ్యాక్ దెన్ ఓన్లీ. యూస్ టు సే ఎక్కడ చూడు అక్కడ తిరుగుతుంది, నేర్చుకున్నావా, లైన్స్ వస్తున్నాయా, ఐ టు బి రోమింగ్ అరౌండ్ టాకింగ్ టు పీపుల్, ఈమె అంత అయిపోయినట్టు తిరుగుతుంది ఏంటి అని. సో ఇట్ వాస్ వెరీ ఫన్. ఎప్పుడు సెట్లో నా వల్ల లేదా మన సీన్స్ వల్ల డైలాగ్స్ వల్ల డిస్కషన్ ఒక చిన్న స్ట్రెస్ కూడా నెవర్ కేమ్. సో ఒకసారి సెట్లో అందరు అదే చెప్పారు, నువ్వు అంతా తిరుగుతున్నావు, నవ్వుతున్నావు, హహా అంటున్నావు, నీకు కొట్టలు పడతారు చూడు, కొడతారు మీకంటే. ఎందుకంటే అప్పుడు చెప్పారు ఈ స్టోరీస్ అన్ని. మీకు ఫుల్ డే ఎప్పుడు ప్రతిరోజు కొట్టేవారంట, ప్రతి పొద్దున సాయంత్రం కొట్టేవారంట, ఆ హీరోయిన్ ఫుల్ డే ఏడుస్తూ కూర్చున్నదంట సెట్లో అవన్నీ. సో ఒక 2 days నేను కొంచెం డల్ అయిపోయాను. డైరెక్టర్ గారు నోటీస్ చేశారు, ఎందుకు లడ్డు ఎందుకు సాడ్గా ఉంది, పిలవండి, కమ్ హియర్. ఓకే. అండ్ హీ యూస్ టు ట్రీట్ మీ లైక్ అ స్మాల్ కిడ్ బికాజ్ ఐ వాస్ జస్ట్ 18 దట్ టైమ్. సో ఐ కేమ్, వాట్ ఈస్ యువర్ ప్రాబ్లమ్? నో ప్రాబ్లమ్. వై సడన్లీ యువర్ డల్? నువ్వు డల్గా ఉన్నావు, నాకు కనిపిస్తుంది, నువ్వు 2 days నుంచి అంత ముందుట్లా లేవు, ఏమైందంటే, లేదు అందరూ నాకు చెప్తున్నారు మీకు ఇష్టం ఉండదంట ఇలా తిరిగితే, నేను నీకేమైనా చెప్పానా? లేదు. మరి మీకు వాళ్ళు చెప్పింది ఎందుకు? నీకు నేను కొట్టానా? లేదు. తిట్టానా? లేదు. నేను పిచ్చోడ్లా కనిపిస్తున్నానా? లేదు. ఊరికే పిలిచి కొట్టడానికి సినిమా ఎందుకు చేయాలి? ఎక్కడైనా వెళ్ళి కొడుతూ ఉండొచ్చు కదా. నాకు సినిమా బాగా రావాలి. సినిమా బాగా నడుస్తున్నప్పుడు నేను ఎందుకు ఊరికే ఎవరు పిలిచి కొట్టడానికి నాకేం పిచ్చి కాదు. యు ఆర్ డూయింగ్ యువర్ వర్క్ వెల్, యు ఆర్ అ హ్యాపీ పర్సన్, బీ హ్యాపీ. యూ వాంట్ మీ టు ప్రామిస్ యూ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీబడి దట్ ఐ విల్ నెవర్ హిట్ యూ. ఐ సెడ్ ఓకే. నేను హ్యాండ్ ఎక్కడ చూపి, హ్యాండ్ ఇలా ఫింగర్లో ఐ ప్రామిస్ దిస్ గర్ల్, నేను ఈమెకి ఎప్పుడు కొట్టను. సో అందరు చెప్పేవారు, అదేంటి నీ మీద లవ్లో పడ్డారా ఏంటి అసలు, అది ఒక్కరోజు తిట్టట్లేదు, ఫుల్ హ్యాపీగా. ఫస్ట్ హీరోయిన్ ఎగిరి బర్డ్ లాగా తిరుగుతుంది మొత్తం తేజ గారి సెట్లో, అది కూడా అని చెప్పి. సో ఇట్ వాస్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. ఐ లెర్న్డ్ అ లాట్. అంటే ఆ మూవీలో కూడా స్కూటీ సీన్ ఉంటుంది కదా, అరే అదైతే భలే ఉంటుంది అసలు. ఆ స్కూటీ నాకు యాక్చువల్లీ స్కూటీ రైడింగ్ కూడా రాదు. సో ఏం చేసేవారు, రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ అది. సో ఆ స్కూటీని నాకే ఇచ్చేసారు. ఇంకా డైలీ నువ్వు నీ స్టే నుంచి లొకేషన్ దాకా రామోజీ ఫిల్మ్ సిటీ లోపు నువ్వే రౌండ్ వెళ్తూ ఉండు. సో నేను ఆ స్కూటీ తీసుకుంటూ రౌండ్ వెళ్తూ ఆ స్కూటీలోనే లొకేషన్కి రావడం, స్కూటీలోనే నా రూమ్కి రిటర్న్ వెళ్ళిపోవడం అవన్నీ. బట్ ఓవరాల్ ఐ నెవర్ టుక్ ఎనీథింగ్ యాజ్ అ బ్యారియర్ ఆర్ యాజ్ నెగటివ్. ఆయన ఇచ్చింది ప్రతిదీ ఒక టెన్షన్, అమ్మా నాకు ఇంత ఇచ్చారు, నాకు టెస్ట్ చేయడానికి ఇస్తున్నారు అలాంటి. నౌ సీ హీ విల్ గివ్ యూ 1 whole page, 1 hourలో బై హార్ట్ చేయి అంటారు. ఓ టార్చర్, డైరెక్టర్ గారు చాలా టార్చర్ అని ఆలోచిస్తే అదే టార్చర్గా ఆలోచించవచ్చు. బట్ నో, ఓకే ఐ గాట్ అన్ ఆపర్చునిటీ టు లెర్న్ సంథింగ్. ఐ యూస్ టు రోమ్ అరౌండ్, దీన్నే నాకు ఇంగ్లీష్లో రాసి ఇవ్వండి అని ఒకరితో, తర్వాత దాని మీనింగ్ ఏంటి అని ఇంకొకరితో. సో ఐ యూస్ టు అండర్స్టాండ్ ద మీనింగ్, మెమరైజ్ ఇన్ ఇంగ్లీష్, కీప్ ఇట్ రెడీ బై 1 hour. సో వెన్ హీ కమ్స్ బ్యాక్, పాపా రెడీ. అసలు సో నవ్వుతూ ఆడుతూ పాడుతూ సినిమా అయిపోయింది. ఆ టైంలో కూడా ఇంకా దాంట్లో కొన్ని సీన్స్ అయితే ఇప్పటికీ, సో ఇట్ వాస్ వెరీ, అంటే కామెడీ సీన్స్ కానీ కొన్ని లవ్ సీన్స్ కానీ చాలా బాగా అనిపించింది. అంటే తేజ గారు దాంట్లో ఇంకొక టైప్ ఆఫ్ మూవీ అనేది కూడా, సో ఈ మూవీ అనేది కూడా బయటకి తీసుకొచ్చారు. అండ్ ఆ మూవీ రిజల్ట్ అనేది కూడా పెద్దగా, సో ఆ టైంలో ఏమన్నా మీరేమన్నా బాధపడ్డం కానీ అట్లా ఏమన్నా? లేదు, ఎందుకంటే అంత ఎక్స్పెక్టేషన్, నేను సూపర్ హిట్ అవుతానని నేను ఆలోచించనే లేదు కదా అసలు. ఫస్ట్ నుంచి ఆలోచన అనేది కూడా ఏ మూవీస్ లో లేదా అసలు. నేను ఎందుకంటే ఫర్ మీ ఎవ్రీథింగ్ ఇస్ ద బోనస్ ఓన్లీ కదా. నేను హీరోయినే అవుతాను అనుకోలేదు, అయిపోయాను. తెలుగులోకే వస్తాను అనుకోలేదు, వచ్చేసాను. తేజ గారు లాంటి డైరెక్టర్తో చేస్తాను అనుకోలేదు, చేశాను. సో ఎవ్రీథింగ్ ఇస్ అ సర్ప్రైజ్ ఫర్ మీ. ఈవెన్ నాకు ఇంకొకటి ఎందుకు లేదంటే, ఇప్పుడు కూడా 1 సినిమా సక్సెస్ అనేది మేబీ బాక్స్ ఆఫీస్ సక్సెస్ అవ్వకపోవచ్చు, బట్ ప్రతి ప్రాజెక్ట్ ఏదో ఒక రకంగా సక్సెస్ అవుతుంది ఇన్ 1 way or the other. ఫర్ మీ ఇప్పుడు ఫస్ట్ స్కెడ్యూల్ తేజ గారితో కంప్లీట్ చేసి బాంబే వెళ్ళాను. సెకండ్ స్కెడ్యూల్ ముందే, బిఫోర్ వీ కుడ్ స్టార్ట్ సెకండ్ స్కెడ్యూల్, వన్ డే తేజ గారు కాల్డ్ మీ అండ్ ఈజ్ లైక్, ఓ హీరోయిన్ ఏంటి, నువ్వు వచ్చేసే, మళ్ళీ నీకు హైదరాబాద్ వదలదు ఇంకా, నువ్వు హైదరాబాద్ రిటర్న్ రావాలి అన్నారు. ఎందుకు, ఏమైపోయింది అంటే, యు నో సురేష్ ప్రొడక్షన్స్? ఐ సెడ్ నో. ఓకే, ఇట్ ఈస్ లైక్ యష్ రాజ్ ఫిల్మ్స్ ఆఫ్ తెలుగు ఇండస్ట్రీ. I said okay, they want to sign you for their film.
సో వాట్ ఈస్ హ్యాపెనింగ్, లైక్ హౌ, నా తెలుగులో సినిమా కూడా రాలేదు కదా అంటే ఈ సెడ్ లేదు, మన పోస్ట్ ప్రొడక్షన్ రామానాయుడు స్టూడియోస్లోనే అవుతుంది, వాళ్ళు హీరోయిన్ వెతుకుతుండేసరికి. సో తేజ గారు ఆల్రెడీ లైక్డ్ మై వర్క్ సో మచ్ దట్ హీ కన్సిడర్డ్ షోయింగ్ మీ టు సురేష్ బాబు గారు. అదర్వైజ్ సినిమా రిలీజ్ కూడా కాలేదు. ఫస్ట్ స్కెడ్యూల్ ది రషెస్ సురేష్ బాబు గారు చూశారు. అప్పటికి చాలా ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్స్ అందరికీ వాళ్ళు ఇది స్క్రీన్ టెస్ట్ అవన్నీ చేసి వర్కౌట్ అవ్వట్లేదు, అవన్నీ డిస్కషన్స్ జరుగుతున్నాయి. హూ విల్ బీ ద హీరోయిన్ ఫర్ భీమవరం బుల్లోడు వాజ్ అ బిగ్ క్వశ్చన్. So he called, yes. Yeah, please. So appude he said that Suresh Babu garu has seen your rushes and he wants to meet you. So I met him and I signed Bhimvaram Bullodu even before the second schedule of Veya Badalu. Okay. So Bhimvaram Bullodu's first schedule and Veya Badalu's second schedule was going on together. Okay. Release kuda ayetappudu I was shooting for Bhimvaram Bullodu and attending the promotions. So I never felt that this film is not doing well or that film is not benefiting. Every film, every effort has benefited me in some or the other way. Okay. కి లేదా సంస్కార్ కాలనీ లేదా అలా కొన్ని క్యారెక్టర్స్ ఎలా మైండ్లో ఉండిపోయాయో, ఇప్పుడు రెక్కీలో అలాంటి క్యారెక్టర్ రేఖ అనే క్యారెక్టర్ కూడా హీరోయిన్ అవ్వచ్చు అనేది దానికన్నా ముందు దెర్ ఇస్ నో ఇమాజినేషన్. థాట్ అనేది ఒక క్యారెక్టర్ రోల్ లాగా. బట్ ఒక మొత్తం స్క్రిప్ట్ని లేపేంత ఒక క్యారెక్టర్ అయి ఉంటుందని ఎవరు ఆలోచించరు. ఇన్ ద సేమ్ వే ఈ స్క్రిప్ట్లో కూడా ఇలాంటి ఒక క్యారెక్టర్, ఇలా ఉన్న ఒక క్యారెక్టర్ కూడా ఒక సినిమాకి లైఫ్ ఇవ్వగలుగుతుంది, ఒక సినిమాని చేస్తూగలుగుతుంది అనేది మీరు ఈ సినిమా చూస్తే. దిస్ ఇస్ అ న్యూ ఆపర్చునిటీ ఫర్ మీ, ఫర్ ఎవ్రీబడి, ఫర్ మై ఆడియన్స్, ఎనీబడి హూ విషెస్ మీ వెల్, లేదా నాకు ఒక ఇంకా కొత్త షేడ్లో చూడాలనే కోరిక ఉన్న వాళ్ళందరికీ ఒక సాటిస్ఫైయింగ్ మూమెంట్ తలలో ఉంటుంది. ఓకే, ఎందుకంటే సో ఆ ట్రైలర్స్ కానీ లేకపోతే ఆ పోస్టర్స్ కానీ అన్నీ చూసేటప్పటికి అరే ఏంటి ఈస్తర్ గారు అప్పుడే మదర్గా చేస్తున్నారు అంటే 5 years old కిడ్కి చేయడమా, దట్ వాస్ డిఫరెంట్. కాకపోతే బిగ్ అంటే పెద్ద అబ్బాయి ఉన్నప్పుడు వాళ్ళకు మదర్గా చేయడం అనేది ఏంటిది అనే ఒక క్వశ్చన్ మార్క్ అనేది. బట్ యూ క్లారిఫైడ్ దట్ వన్, దట్ వాస్ వెరీ నైస్. రియలీ ఫైన్ అమ్మయ్య అని అనుకున్న మూమెంట్. ఓకే, అండ్ సో ఎక్కడి నుంచి మొదలెడదాం? మీ ఇష్టం, యు ఆర్ ద ఏమంటారు సెయిలర్, మీరు తీసుకెళ్ళిపోండి, నేను బ్యాక్ సైడ్ నుంచి వస్తూనే ఉంటాను చేస్తూ. ఓకే, అండ్ సో రీసెంట్ టైమ్స్లో తెలుగులో కూడా కనిపిస్తూ ఉన్నారు. ఇట్ వాస్ వెరీ హ్యాపీ. కాకపోతే అనుకున్నంత బ్రేక్ అనేది ఎక్కడ ఒక ప్రాజెక్ట్ ద్వారా దొరుకుతుంది అనుకుంటున్నారా, దొరకట్లేదా? ఐఎమ్ హ్యాపీ, చూడండి, ఐఎమ్ హ్యాపీ దట్ ఐఎమ్ వర్కింగ్ ఆన్ మై ఓన్ టర్మ్స్. అంటే ఒకటి ఇప్పుడు అనుకున్నదంటే, అంటే అనుకున్నది ఈజ్ లైక్ వాట్ యూ సే, ఇట్స్ అన్ ఇమాజినేషన్ కదా. బట్ విత్ ద గ్రౌండ్ రియాలిటీస్, ఫ్యాక్ట్స్, ఇండస్ట్రీలో జరుగుతున్న కొన్ని విషయాలు కానీ, ట్రెండ్స్ కానీ, లేదా ఇప్పుడు ఇండస్ట్రీ ఉన్న సిచ్యువేషన్లో కానీ, I think I'm in one of the best places that anybody of my contemporaries or my place లో ఉన్న ఎవరు కూడా ఇంత ఇలాంటి ఒక సిచ్యువేషన్లో ఉండటం ఈజ్ ఆల్సో వెరీ గ్రేట్ బ్లెస్సింగ్ అని నేను అనుకుంటున్నాను. బికాజ్ ఏదో ఒక ప్రెషర్ కింద వచ్చి అవసరం లేనిది లేదా ఇష్టం లేనిది చేసి బ్రతకడం కూడా ఒక ఇట్స్ నాట్ రియలీ అ సక్సెస్ ఇన్ మై ఐస్. అంటే టు బి ఏబుల్ టు డూ వాట్ మేక్స్ యూ హ్యాపీ అండ్ విత్ దాట్ గెటింగ్ సక్సెస్, గెటింగ్ లవ్ is one thing. You feel happy, genuinely happy. You can sit relaxed and say, okay, I'm living my life. But getting to a place at the cost of your own mental health, at the cost of your own emotional health, killing yourself and gaining something doesn't make sense to me. So personally, I'm in a very happy space. So ఇప్పుడైతే ఏ బాత్రాబందీ లేకుండా సో యు ఆర్ గోయింగ్ ఇన్ యువర్ వే అండ్ ఎవ్రీథింగ్. ఒక ఫ్రీ బర్డ్ లాగా ఐఎమ్ జస్ట్ ఫ్లయింగ్. ఎవరితో కాంపిటీషన్ లేదు, నా స్పేస్ అంటే ఐఎమ్ నాట్ టేకింగ్ ఎనీబడీ స్పేస్, ఐఎమ్ నాట్ గివింగ్ మై స్పేస్ టు ఎనీబడీ, బట్ ఇన్ మై ఓన్ పేస్, ఇన్ మై ఓన్ దిస్ థింగ్, ఐఎమ్ జస్ట్ ఫ్లయింగ్ మై ఓన్ స్కై. ఓకే, నైస్. అండ్ ఒక 15 years బ్యాక్ ఐ థింక్ సో 15 to ఒక 16 years బ్యాక్ మీ జర్నీ అనేది కూడా స్టార్ట్ అయింది. సో యాజ్ ఏ హీరోయిన్గా కానీ సో ఈ ఇండస్ట్రీ వైపు సో ఇలా అడుగులు పడడానికి మెయిన్ రీజన్ ఏంటి? జర్నీ స్టార్ట్ అయింది యాక్చువల్లీ 2012 నుంచి. ఐ స్టార్టెడ్ షూటింగ్ ఫర్ ఫిల్మ్స్ ఫ్రమ్ 2012. ఓకే, సో మేబీ 13 years. నేను ఎప్పుడు లైఫ్లో నేను హీరోయిన్ అవ్వాలి లేదా సినిమాలోకి రావాలని నేను కోరిక లేదు, డ్రీమ్ లేదు, ఆస్పిరేషన్ ఏం లేదు. ఐ లైక్ మ్యూజిక్, ఐ లైక్ డాన్స్ అలా. బట్ సినిమా చూడటం అని కూడా నాకు పెద్ద ఇది క్రేజ్ లేదు బిఫోర్ గెటింగ్ ఇన్ టు ఫిల్మ్స్. నా పేరెంట్స్ నా చిన్నప్పుడు ఐ యూస్ టు షో ఇంట్రెస్ట్ ఇన్ సింగింగ్ అండ్ ఐ యూస్ టు షో ఇంట్రెస్ట్ ఇన్ డాన్సింగ్. గల్ఫ్లో ఉన్నాము, అప్పుడు అబ్రాడ్లో ఉన్నాము. మా మదర్ కూడా చాలా ఇంట్రెస్టెడ్, ఆమె స్కూల్ కాలేజ్లో ఉన్నప్పుడు చాలా యాక్టివ్ కాబట్టి నాలో ఆ క్యారెక్టరిస్టిక్స్ చూసేటప్పుడు గుర్తించింది, ఓకే షీ ఆల్సో హ్యాస్ ద సేమ్ టేస్ట్. అప్పుడు గల్ఫ్లో పెద్ద ఎక్స్పోజర్ లేదు. సో దెన్ షీ సెడ్ ఓకే
లెట్స్ గో టు ఇండియాకి వెళ్తే ఆమెకి కావాల్సిన అన్ని ట్రైనింగ్స్ కానీ క్లాసెస్కి వెళ్ళడం, ఆమెకి కావాల్సిన ఒక మంచి చైల్డ్హుడ్ ఇవ్వగలుగుతామనే ఒక థాట్లో, దో షీ వాజ్ ఇన్ అ వెరీ హై పేయింగ్ జాబ్, ఆల్ హర్ కెరియర్ వాజ్ డూయింగ్ సో వెల్, స్టిల్ షీ గేవ్ దట్ అప్, షీ బ్రాట్ మీ టు ఇండియా. సో మ్యాంగ్లూర్ వాజ్ హర్ హోమ్ టౌన్. సో అక్కడ నాకు 3rd standard to 10th standard స్కూలింగ్, అట్ ద సేమ్ టైమ్ ట్రైనింగ్ ఇన్ మ్యూజిక్, డాన్స్ అవన్నీ నేర్చుకుంటూ వచ్చాను. అప్పుడు కొంచెం హై స్కూల్కి వచ్చి హైట్ వచ్చి అలాంటి ఎవ్రీబడి యూస్ టు సే సీ షీ లుక్స్ లైక్ హేమమాలిని, షీ లుక్స్ లైక్ దిస్. ఈవెన్ వెన్ ఇన్ బాంబే మై గురుగారు సరోజ్ ఖాన్ గారు ఎప్పుడు అనేవారు, యంగ్ హేమమాలిని గారు ఉన్నట్టున్నావు నువ్వు, నీ ఐజ్ నీ లక్షణాలు అలా ఉన్నాయి, నువ్వు ట్రై చేస్తే నీకు బాలీవుడ్లో పెద్ద హీరోయిన్ అవ్వచ్చు. సో ఎంత చెప్పినా అది ఒక కాంప్లిమెంట్గా అనుకునేదాన్ని, అంతేగాని అవునా అయితే నేను హీరోయిన్ అవ్వాలి అని ఏ ఒక్క రోజు అసలు మేకప్ పిచ్చి లేదు. నాకు క్లాసికల్ డాన్స్ లో రెడీ అయ్యి అది ఇష్టం, భరతనాట్యంలో లాంగ్ హెయిర్ అవన్నీ నాకు ఇష్టం. బట్ అగైన్ హీరోయిన్ అవ్వాలంటే అది ఓపెన్ డ్రెస్సెస్ వేసుకోవాలంటే నాకు ఇష్టం లేదు, మళ్ళీ స్క్రీన్ మీద ఏడవటం అంటే నాకు ఇష్టం లేదు, ఎవరెవరిని హగ్ చేయాలంటే నాకు ఇష్టం లేదు. ఈవెన్ నౌ ఇఫ్ ఐఎమ్ నాట్ యాక్టింగ్, ఐ జస్ట్ లైక్ టు షేక్ హ్యాండ్స్ ఆర్ నమస్తే. ర్యాండమ్ గా అందరిని ఇలా హగ్ చేయడం, ఐఎమ్ నాట్ ఫిజికలీ అంత కంఫర్టబుల్ కాదు నేను అందరితో. అండ్ ఐఎమ్ ద ఓన్లీ చైల్డ్, సో నాకు చాలా మందితో స్పేస్ షేర్ చేసి కూడా అలవాటు లేదు. నేను ఇలా ఉంటే ఒక ఇక్కడాక ఓకే, వీళ్ళ దగ్గర టచ్ చేసి కూర్చుంటే, స్కూల్లో కూడా గర్ల్స్ స్కూల్లే ఆయన నాకు అమ్మాయిల మీద పడితే నాకు బాగా ఇరిటేషన్, వాళ్ళ చెమట స్మెల్ వస్తుంటుంది. లైక్ దట్, లైక్ ఐ యూస్ టు బి అ వెరీ రిజర్వ్ పర్సన్. సో ఐ యూస్ టు థింక్ సినిమా అంటే యూ షుడ్ బి సో కంఫర్టబుల్ విత్ ఆల్ దీస్ థింగ్స్. సో ఇట్స్ నాట్ ఫర్ మీ. కాలేజ్ దెన్ లేటర్ ఆన్ ఫర్ మై స్టడీస్, నాకు యాక్చువల్లీ సివిల్ సర్వీసెస్ చేయాలి, ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి, లేదా పాలిటిక్స్ లాంటి సబ్జెక్ట్స్లో ఇంట్రెస్ట్. సో డాన్స్ సింగింగ్ నేను చేస్తాను, కానీ మెయిన్ స్ట్రీమ్ ఐ వాస్ థింకింగ్ ఐ విల్ టేక్ అప్ సంథింగ్ లైక్ దిస్, ఐ విల్ ఆన్సర్ సివిల్స్ అని. సో ఐ గాట్ గుడ్ పర్సంటేజ్, డిస్టింక్షన్ వచ్చింది. అండ్ ఒక మంచి కాలేజ్ అనేసరికి సెయింట్ జేవియర్స్ ముంబైలో నాకు మెరిట్ సీట్ వచ్చింది. సో మై మదర్ అండ్ ఐ మూవ్ టు బాంబే. మై డాడ్ కంటిన్యూడ్ బీయింగ్ ఇన్ అబ్రాడ్, హాలిడేస్లో వెళ్తాం, అలా మేనేజ్ అవుతుంది. బాంబేకి వెళ్ళేటప్పుడు కూడా సెయింట్ జేవియర్స్ అంటే మళ్ళీ హెప్ కాలేజ్, ప్రతి సాటర్డే సండే ఒక షూటింగ్, ఒక 4 మేనేజర్స్ తిరుగుతూనే ఉంటారు, ఎంజే అవుతావా విజే అవుతావా అని అడుగుతూ ఉంటారు. ఇంకా నేను అన్నిటికీ నో నాట్ ఇంట్రెస్ట్, మోడలింగ్ అయినా చేయొచ్చు కదా, కొంచెం మీరు డయటింగ్ చేయాలి, హైట్ బాగుంది మీరు మోడల్ అవ్వచ్చు అంటే, డయటింగ్ చేయాలా, నో ఐ కెనాట్ నాట్ ఈట్ వాట్ ఐ లైక్. సో ఐ సే అవసరం అన్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రెస్ట్ లేని ఫీల్డ్, దానికోసం మళ్ళీ ఇంట్రెస్ట్ లేని థింగ్స్ అన్ని చేసి ఇంట్రెస్ట్ లేని ఫీల్డ్లో వెళ్ళడం ఎందుకు, దానికన్నా ఐ విల్ ఫోకస్ ఆన్ మై స్టడీస్, ఐ విల్ డూ దిస్ యాజ్ మై పార్ట్ టైమ్. స్టేజ్ ఐ లైక్ బీయింగ్ ఆన్ స్టేజ్. సో లైవ్ షోస్, సింగింగ్, డాన్సింగ్ చేస్తూ అక్కడ ఆ కోరిక కూడా నాకు ఎంజాయ్ అయ్యే వర్క్స్ కూడా చేయగలుగుతాను, ఇక్కడ స్టడీస్ కూడా చేయగలుగుతాను, మళ్ళీ ఇది ఎందుకు కావాలి నాకు అన్నట్టే ఉండే. బట్ సినిమా కేమ్ బికాస్ ఆఫ్ మై గురు గారు సరోజ్ ఖాన్ గారు. సరోజ్ ఖాన్ కేమ్ ఇన్ టు మై లైఫ్ త్రూ డాన్స్, బికాస్ షీ వాజ్ అ బాలీవుడ్ కొరియోగ్రఫర్ అండ్ కథక్ డాన్సర్. భరతనాట్యం ఒక మన సెమినార్ పెట్టుకున్నప్పుడు దానికి స్పెషల్ గెస్ట్ గా వచ్చారు. షీ సా మీ అండ్ షీ స్టార్టెడ్ టెల్లింగ్, హీరోయిన్ మేరీ హీరోయిన్ కిధర్ హే మేరీ హీరోయిన్. ఇట్ స్టార్టెడ్ విత్ దోస్ టీజింగ్స్, హేమమాలిని ఎక్కడ ఉంది, మేరీ చోటీ హేమమాలిని. దెన్ షీ యూస్ టు సే మై నెక్స్ట్ హీరోయిన్, నెక్స్ట్ నిన్ను లాంచ్ చేస్తాను నేను. అవన్నీ పీపుల్ యూస్ టు సే, నెవర్ సేస్, ఇలా ఎవరికి చెప్పదు ఆమె, నీకు చెప్తుందంటే యూ మస్ట్ రియల్లీ కన్సిడర్ and all. Then she even spoke to my mother. మా మదర్తో కూడా చెప్పారు, అన్ని ట్రైనింగ్ ఉంది, ఒక హీరోయిన్ కి కావాల్సిన అన్ని ట్రైనింగ్స్ ఆమెకు ఉన్నాయి, అక్కడ ఎవరెవరో హీరోయిన్స్ అవుతున్నారంట. షీ ఆల్వేస్ హర్ ఏమంటారు మోస్ట్ గో టు సెంటెన్సెస్, పీపుల్ విత్ 2 left feet ఆర్ డాన్సింగ్ దేర్. అంటే ఎవరిని ఉద్దేశించి అన్నారు? అందరినీ. అంటే నార్మల్లీ షీ టు టేక్ మీ అలాంగ్ విత్ హర్ ఫర్ షూట్స్ అండ్ ఆల్. అక్కడ వెళ్తే ఒక్కొక్క హీరోయిన్స్ ఒక్కొక్క స్టెప్ చేయడానికి పడే కష్టాలు చూస్తే, చూడు ఇలాంటి వాళ్ళనే హీరోయిన్ చేసి తిరుగుతున్నారు ఇండస్ట్రీలో, ఇంకా నీలాంటి వాళ్ళు హీరోయిన్ అవుతే ఎంత బాగుంటుంది. నువ్వు ట్రైన్డ్ డాన్సర్వి, ట్రైన్డ్ సింగర్వి, యూ హ్యావ్ ట్రైనింగ్ ఇన్ ఎవ్రీథింగ్. సింపుల్ గా చెప్పాలంటే ఒక లోడెడ్ గన్ అయితే రెడీగా ఉంది వార్ కోసం అన్నట్టు. yes, so she is like, you are totally ready, you are trained to be a heroine and you are sitting here. And they ఏమీ లేదు, ఏదేదో చేసుకుని వచ్చారు, హీరోయిన్ ఆ జ్యూస్ దేదో బేబీకో, సమోసా దేదో బేబీకో అంటుంది. వీళ్ళందరూ ఎందుకున్నారు? మా కర్మ, ఇంకా మాలాంటి టెక్నీషియన్స్కి మంచి ఆర్టిస్ట్ లేరు. డ్యూరింగ్ హర్ ఎండ్ టైమ్స్, లైక్ బిఫోర్ షీ పాస్డ్ అవే అండ్ డ్యూరింగ్ ఆల్ దీస్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ ఆఫ్ హర్ లైఫ్, హర్ బిగ్గెస్ట్ కంప్లైంట్ వాజ్ ఎవరికి డాన్స్ చేయమని. లైక్ ఆఫ్టర్ మాధురి దీక్షిత్ గారు, షీ యూస్ టు ఆల్వేస్ సే, వాళ్ళకి ఓన్గా టాలెంట్ లేదు వేరే విషయం, చెప్పింది నేర్చుకునే టాలెంట్ కూడా లేదు కదా. ఏదో ఒక ట్రైనింగ్ ఇచ్చిన, ఒక షూటింగ్కి వెళ్ళే 1 week ముందు నుంచి ట్రైనింగ్ స్టార్ట్ చేసిన, ఇట్స్ నాట్ అప్ టు ద మార్క్. We used to rehearse ఆ సాంగ్స్ అన్ని. when I was her student, she used to make us learn there. సో షీ యూస్ టు సే, see how nice, నీకే ఒక మంచి మేకప్ కాస్ట్యూమ్ వేస్తే నువ్వే హీరోయిన్గా చేయొచ్చు కదా, ఆమెకి మళ్ళీ నేర్పించాలి, మళ్ళీ అక్కడ 10 సారి బ్యాడ్ టేక్స్, NG టేక్స్ అన్నీ అయ్యాక 200 డాన్సర్స్, బిగ్ సెటప్స్ చేస్ టు బి. ఆమె మైక్లో కూడా అందరికీ తిడుతూనే ఉంటుంది, బాగా చేయకపోతే షీ యూస్ టు జస్ట్ షౌట్ ఎట్ దెమ్.
దట్ ఈస్ వెన్ షీ టు టెల్, నీకు అనిపించదా వీళ్ళు చేసేటప్పుడు కూడా వీళ్ళేంటి నేను చేస్తాను చూడు అన్నట్టు నీకు అనిపించదా? మోటివేషన్ మాత్రం నార్మల్ గా చేయలేదు. అవును, చాలా. షీ టు టేక్ మీ. నా కాలేజ్ లేదంటే ఎక్కడున్నావు, ఫ్రీ ఉన్నావా, ఫిల్మ్ సిటీకి వచ్చాయి, ఫ్రీ ఉన్నావా, ఆ లొకేషన్కి వచ్చాయి. షీ టు టేక్ మీ అండ్ షీ టు సే సో సింపుల్, వై యూ థింక్ యూ కాన్ డూ ఫిల్మ్స్, ఎవరున్నారు, ఎవరు నిన్ను అటాక్ చేస్తారు? దెన్ వీ హ్యాడ్ దిస్ థింగ్స్ కదా, ఇండస్ట్రీలో ఇలా ఉంటుంది అలా ఉంటుంది. మా మమ్మీకి చెప్పేవారు, ఏదో ఒక అబ్బాయి వచ్చి లాంచ్ చేస్తారంటే ఓకే, నేను ఒక మదర్ లాంటి అమ్మాయిని, నేను చెప్తున్నాను కదా ఇండస్ట్రీలో ఆమె ఉన్నంత వరకు నా ఇనిషియల్ ఇయర్స్లో షీ హ్యాస్ రియలీ ప్రొటెక్టెడ్, గైడెడ్ లైక్ అ ట్రూ మదర్. షీ హెస్ బీన్ విత్ మీ త్రూ అవుట్. షీ టు టెల్ మీ, నీకు మిడ్ నైట్లో ఇబ్బంది ఉంటే కూడా నాకు ఒక్క కాల్ చేయి, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. దట్ మచ్ షీ హెస్ లవ్డ్ అండ్ సపోర్టెడ్ మీ. ఈవెన్ టుడే నాకు బాంబేలో ఒక కాల్ చేస్తే ఇక్కడ ఉన్నంతే కనెక్షన్స్ అండ్ సపోర్ట్ అక్కడ కూడా ఉంది. ఆల్వేస్ మాస్టర్ జీ చెప్పి వెళ్ళారంట, ఒక్కరోజు ఆమె చాలా బహుత్ బడి స్టార్ హో జాయేగి వో, కిత్నా ఎంత ఏదుంటే కూడా ఆమె స్టాఫ్ హెయిర్ మేకప్ అవన్నీ చేస్తున్నప్పుడు ఏ ఎస్తర్ కా కాల్ ఆయా థా క్యా, नहीं मास्टर जी कॉल आया तो कभी भी उसने बुलाया तो 12 बजे भी रात को अगर किया तो उसके पास जाओ. క్యూ మాస్టర్ జీ, ఆమె హెయిర్ స్టైలిస్ట్ ఇప్పుడు కూడా అంటుంది, నువ్వు ఎప్పుడు పిలిచినా నేను వస్తాను, ఎందుకంటే మాస్టర్ జీ అన్నిసారి చెప్పి వెళ్ళారనమాట. శిష్యసే ఏక్ దిన్ వో బహుత్ బడి స్టార్ బనేగి, ఏక్ దిన్ వో బహుత్ బడి స్టార్ బనేగి. సో ఐ వాంటెడ్ హర్ టు బీ విత్ మీ అండ్ ఐ వాంటెడ్ దట్ అట్లీస్ట్ వన్ సాంగ్ ఆర్ సంథింగ్. నా డెబ్యూ ఆమెతోనే చేశాను నేను, మై బారోమాస్ ఫస్ట్ ఫిల్మ్ వాజ్ విత్ హర్. బట్ ఈవెన్ టుడే షీ ఆల్వేస్ వాంటెడ్ టు డూ వన్ హిట్ సాంగ్ విత్ మీ. అప్పుడు ఉన్న అలాంటి గ్లోరీ ఒకసారి నాతో చేయాలనే చాలా కోరిక ఉండే. బట్ అగైన్ బై నౌ ద ఇండస్ట్రీ హెస్ బికమ్ సో పొల్యూటెడ్ అండ్ సో ఆమెకే ఆ వాల్యూ, అంత లెజెండరీ కొరియోగ్రాఫర్ అయిపోయి కూడా ఆమెకి కావాల్సిన ఆ రెస్పెక్ట్, అప్పుడున్న రెస్పెక్ట్ తర్వాత వచ్చిన మేకర్స్ గోయింగ్ ఆన్ డేస్ లో మాత్రం ఇక్కడ రెస్పెక్ట్ అనేది దొరకలేదని, బికాజ్ ఎవ్రీబడి యూస్ టు ఓన్లీ రెస్పెక్ట్. సో అంటే ఎంత దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ షీ హస్ షేర్డ్ విత్ మీ దట్ ఈవెన్ బీయింగ్ హర్ ఇన్ హర్ ప్లేస్ ద పొల్యూషన్ ఇన్ ద ఇండస్ట్రీ వాస్ సో బ్యాడ్ that even she was not getting the due respect and status that she deserves. అలాంటప్పుడు మనం కలిసి వర్క్ చేసే పరిస్థితి తర్వాత ఎప్పుడు రాలేదు. But I think now that she has passed away, she's gone to God. I think now is when she's praying and అక్కడ కూడా చెప్తుంటుందేమో దేవుడికి, చాసి ఆమె ఒక్కరోజు చాలా పెద్ద స్టార్ట్ అయిపోతుంది, ఆమె కొంచెం బ్లెస్సింగ్స్ పంపించండి అని చెప్పి. షీ హెస్ బికమ్ ఎన్ ఏంజల్. గురువు గారు కన్నా పేరెంట్స్ తర్వాత గురువు. సో గురువునే ఇంత ప్రేమించి ఐ థింక్ ఖచ్చితంగా అక్కడ నుంచి ప్రే చేసి పంపిస్తారు అనుకుంటున్నాను. సింపుల్గా చెప్పాలంటే సరోజ్ ఖాన్ గారు మిమ్మల్ని ఒక కిడ్ గానే చూసారు, చాలా అసలు ప్యాంపరింగ్ అని మీరు చెప్తూ ఉంటే అంత లవ్ అండ్ స్వీట్ అఫెక్షన్ అనేది కూడా చూపించారు. సో బారోమాస్ చేశారు. సో దాని తర్వాత ఎన్ని మూవీస్ చేశారు హిందీలో? దాంతో ఇంకో 2 హిందీ మూవీస్ చేశాను. ఒకటి కయామత్ హీ కయామత్ అని చేశాను, ఒకటి మిస్టర్ మనీ అని చేశాను. ఓకే. ఆఫ్టర్ దట్ తేజ గారి పరిచయం. ఈ తేజ గారి పరిచయం అనేది కూడా చాలా విచిత్రం కదా. నేను ఎప్పుడు, నాకు ఒక్క తెలుగు ఫ్రెండ్ లేరు. నాకు తెలుగు లాంగ్వేజ్ ఛానల్, నాకు తెలుగు తమిళ మలయాళంకి తేడా, మలయాళం తెలుసు బికాస్ గల్ఫ్ లో ఉన్నప్పుడు మలయాళీస్ చాలా మంది సర్కిల్ ఉంటుంది, బట్ తమిళ్ తెలుగుకి